హైదరాబాద్ పరిధిలో మరో జిల్లాను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జీహెచ్ఎంసీని పునర్విభజించి 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసిన తరహాలోనే గ్రేటర్ పరిధిలో జిల్లాలను మార్చాలని నిర్ణయించారు. కొత్తగా నిర్మాణం జరుపుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌తో పాటు పునర్విభజించిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల హద్దులు, వాటి పరిధిలోకి వచ్చే జిల్లాల సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొన్నటి వరకు 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 3 జిల్లాలున్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధి 4 పోలీస్ కమిషనరేట్లుగా మారిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాల పరిధిని సైతం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాల సరిహద్దులను మార్చేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. తెలంగాణలో మరో కొత్త జిల్లా ఏర్పాటు. 2గా విడిపోతున్న రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి రూరల్, రంగారెడ్డి అర్బన్ జిల్లాలు. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధికి సమానంగా ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వారం 10 రోజుల్లోనే విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. తెలంగాణలోని కీలక జిల్లా అయిన రంగారెడ్డిని 2గా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా పరిధి విస్తృతంగా ఉండటంతో పాటు జిల్లా పరిధిలో ఐటీ సంస్థలు, పరిశ్రమలు, పెద్ద సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీలు ఉండడంతో అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తాన్ని అర్బన్ జిల్లాగా, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా విభజించనున్నారని అధికారిక వర్గాల సమాచారం. షాద్ నగర్, శంషాబాద్ రూరల్ మండలం, కందుకూరు, మహేశ్వరం, చేవెళ్ల, మాడ్గుల, యాచారం, మంచాల, ఆమన్గల్, కేశంపేట్, తలకొండపల్లి మండలాలను రూరల్ రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా విభజన ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏడాది సమయం పడుతుందని, డిసెంబర్ నాటికి జిల్లా రూరల్, అర్బన్గా విడిపోతుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 16 మండలాలుండగా మార్పులు, చేర్పులు చోటు చేసుకునున్నాయి. ఇందులో తిరుమలగిరి, మారేడ్పల్లి మండలాలను మల్కాజ్గిరి జిల్లాలో చేర్చనున్నారు. అమీర్పేట్ మండలంలోని బేగంపేట ప్రాంతాన్ని సైతం మల్కాజ్గిరి జిల్లాలోకి కలపనున్నారు. హైదరాబాద్ జిల్లాల సరిహద్దు మండలాలుగా బండ్లగూడ, బహదూర్పూర్లుండగా ఇకపై రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలకు విస్తరించనున్నారు. ఈ మండలాల్లో జీహెచ్ఎంసీ పరిధి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే హైదరాబాద్ జిల్లా పరిధిలోకి రానుందని అధికారులు చెబుతున్నారు. ఇక మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ప్రస్తుతం సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉంది. పునర్విభజన తర్వాత మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధి ఎంతవరకు ఉందో జిల్లా అంతవరకు విస్తరించనుంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్, హైత్ నగర్ మండలాలు విలీనం కానున్నాయి. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎల్బీ నగర్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు మేడ్చల్ జిల్లా పరిధిలోకి రానున్నాయని తెలుస్తోంది.